థియేటర్లో సినిమాలు ఎప్పుడు విడుదలవ్వాలో ఓటీటీలు డిసైడ్ చేస్తున్నాయంటే ఫిలిం ఇండస్ట్రీపై ఓటీటీల ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. అంతటి క్రేజ్ ఉన్న ఓటీటీలోకి 2 క్రేజీ సినిమాలు ఎంటర్ అవడంతో థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఈసారి మిస్ అయ్యేదే లేదు అంటూ చూడ్డానికి సిద్ధమయ్యారట. మరి ఆ సినిమాలేటో ఏ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చాయో చూసేద్దాం రండి. బచ్చలమల్లి అల్లరి నరేష్, అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటించిన మాస్ యాక్షన్ మూవీ బచ్చలమల్లి సంక్రాంతి కానుకగా ఈటీవీ విన్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవ్వగా నెల రోజులు కూడా కాకుండానే ఓటీటీకి రావడం గమనార్హం. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలై సరిగ్గా వారం రోజుల తర్వాత ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ థియేటర్లలోకి వచ్చింది. కానీ పుష్ప 2 ప్రభంజనంలో నిలవలేకపోయింది. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ నటించిన ప్రేమ కథా చిత్రం మిస్ యూ. కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎన్ రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ అషికాల జోడీకి మంచి పేరొచ్చినా ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. దీంతో ఈ సినిమా మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మిస్ యూ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవనుందట. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వస్తుండటంతో మిస్ అయిన ఆడియన్స్ ఈ సినిమాలను చూడ్డానికి రెడీ అయిపోతున్నారు. చూడాలి మరి థియేటర్స్లలో సోసోగా ఆడిన ఈ సినిమాలకి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో. For more videos like this, subscribe Big TV channel.